ఇక వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎంపీ కోటగిరి శ్రీధర్, క్రికెటర్ అంబటి రాయుడు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అంబటి రాయుడు తెలిపారు. టీడీపీ, జనసేన ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు ప్రజల నుండి వేరు చేయలేరని ఎంపీ కోటగిరి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే నినాదంతో పూర్తిగా ఏలూరులో కూడా భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలు కూడా ఎంపీ కోటగిరి శ్రీధర్ మరి రేపు అంబటి రాయుడు కూడా పాల్గొన్నారు. అంబటి రాయుడు మనం మాట్లాడదాం వీరితో. సార్ చెప్పండి, సార్ ఏ విధంగా ఫీల్ అవుతారు? మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డెవలప్మెంటే కాకుండా సోషల్ ఈక్వాలిటీ, అదే కాకుండా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఎడ్యుకేషన్, అందరి హెల్త్ కేర్ కోసం ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఒక విజనరీ లాగా స్టేట్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత రెండున్నర ఏళ్ళు కరోనా వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని ఇంత మంచి ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉంచి దాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మన రాష్ట్రానికి జగన్ గారు కావాలనుకుంటున్నారు. ఆడదాం ఆంధ్రకి సంబంధించి ఎలా ప్రచారం చేయబోతున్నారు? సో ఆడదాం ఆంధ్ర అనేది చాలా మంచి ఇనిషియేటివ్. మొత్తం స్టేట్ అందరినీ కూడా అన్ని భేదాలు పక్కన పెట్టి అన్నిటికీ అతీతంగా అందరూ ముందుకొచ్చి స్పోర్ట్స్ అనేది మొత్తం సొసైటీని యునైట్ చేస్తుంది. కాబట్టి అదే కాకుండా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు కూడా దాని నుంచి బయటకు వస్తారని, మంచి స్థాయికి వెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను. విద్యకి సంబంధించి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు, యువతకి ఏం సూచిస్తారు? మీరు విద్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, యువతకి ఏం సూచిస్తారు మీరు? యువతకి ఏం లేదండి, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఫాలో కావాలి. గవర్నమెంట్, జగన్ గారు ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. సార్ మరేపు విద్యకు సంబంధించి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఈనాడు కానీ ఎల్లో మీడియా కానీ ట్యాబుల విషయంలో కానీ విష ప్రచారం చేస్తారు, ఏ విధంగా చూస్తారు? ప్రచారం అనేది ట్యాబులతో కాదు మొదలైంది, నాడు నేడుతో. 70 సంవత్సరాల తర్వాత ఈరోజు స్కూల్స్ కనీసం కాలు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్లో దాదాపు 4-5 లక్షల స్టూడెంట్స్ మానేసి చివరికి గవర్నమెంట్ స్కూల్కి తిరిగి రావడం జరిగింది. అది నిజంగా ఆంధ్ర రాష్ట్రం గర్వపడే దినం. ఈరోజు భవిష్యత్తు బాగు చేయడానికి అన్ని విధాల కృషి జరుగుతుంది. కేవలం ఓటేసేవాడు ఓటేపించుకోవడానికే కాదు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజానికాని భవిష్యత్తు బాగు చేయాలని ఆలోచనతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టినా, మధ్యాహ్నం మంచి ఆహారం పెట్టినా, స్కూల్లో ఫర్నిచర్ పెట్టినా, లేకపోతే టాయిలెట్స్ బాగు చేసినా, మినరల్ వాటర్ సప్లై చేసినా, ఈరోజు ప్రతి స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లాగా తయారు చేసి, స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే లేని వాడికి, లేబర్ వాడికి కాదు, ప్రతి ఒక్కరూ రావాలి, అందరూ కలిసి మెలిసి మన సమాజంలో పైకి రావాలి అన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. వై నాట్ 175 అంటానికి ఇది ఒక కారణం అని మీరు అందరూ తెలుసుకోవాలి. విద్యార్థి విభాగం తరపున మీరు ఏ విధంగా చూస్తారు? విద్యార్థులకు సంబంధించి అనేక వసతులు కల్పించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలని ఏం చెబుతారు? రాష్ట్రంలో మేము ఏ జిల్లాకి వెళ్ళినా పెద్ద ఎత్తున విద్యార్థులు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నాం, మొన్న ఆంధ్రజ్యోతి ఈనాడు పిచ్చి రాతలు రాస్తూ ఉంది. మేమేమో బెదిరించావు, అధికారులను బెదిరించే వేలాది మంది పిల్లలు తరలిస్తూనే ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాట పెడితే ఒక్కొక్కరు కేరింతలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మేము ఎవరైనా బలవంతంగా తీసేసుకొని వస్తే ఇంత కేరింతలు, ఇంత డ్యాన్సులు వేస్తారా నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు పేపర్ అడ్డు పెట్టుకుని పిచ్చి రాతలు రాస్తా ఉన్నావు. ఈరోజు బైజూస్ స్టాపుల వల్ల అంతర్జాతీయ స్థాయికి ఈరోజు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలనుకుంటే కేవలం నీ పేపర్ అడ్డు పెట్టుకుని పిల్లలకి ట్యాబులు చదువుకోవడం, పేద 11 వర్గాలు కూడా ఎప్పుడు కూడా చదువుకోకూడదు, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళకూడదని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. నిజంగా చెబుతున్నా, గత ప్రభుత్వంలో పిల్లల కుంటి సాగుతో ఎన్ని వేల పాఠశాలలు మూసేసావు మాకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం కింద పాఠశాలను అధునాతీయంగా తీర్చిదిద్దడమే కాకుండా బడికి దూరమైన పిల్లల్ని బడి పాట పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అంతేకాదు, మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కాదు, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య అంటే ఎన్నో సంక్షేమ పథకాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అక్షరక్రమంలో విద్య చెందుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షరక్రమంలో కాదు, అక్షరేఖరంలో ముందుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చదువు విషయంలో కూడా పెద్దపీట వేశారు. యువత అందరూ కూడా సీఎం మెజారిటీ ఉంటున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తారు. ఎన్ని పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కానీ సీఎం మెజారిటీ సింగిల్ గానే వస్తారు. 175 నినాదాన్ని కూడా పూర్తిగా సాధించేస్తుంటారని చెప్పి
వీరు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి ఏలూరు జిల్లా నుంచి.